ఇక హైదరాబాద్ లో ఓటర్ల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. నగరంలో ఇప్పటి వరకు 45% ఓట్లు మ్యాపింగ్ అయితే కాలేదు. ముసాయిదా జాబితా నుంచి 19,41,000 ఓట్లు తొలగించిన అధికారులు వీరికి నోటీసులు ఇచ్చి సెప్టెంబర్ 16లోగా వివరణ తీసుకోవాల్సి ఉంది. జాబితా రిలీజ్ అయి 3 రోజులు గడిచినా సరే ఇప్పటి వరకు ఓటర్కు నోటీసులు అందలేదు. హైదరాబాద్ లో మ్యాపింగ్ కాని ఓట్లపై ఇప్పుడు అందరికీ ఫోకస్ పడింది. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇటు జాబితా రిలీజ్ అయిన తర్వాత కూడా ఓటర్స్ కు అసలు ఎందుకు నోటీసులు అందడం లేదు? బిఎల్ఓస్ ప్రాబ్లమ్ గతంలో చూసాం మనము, ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు. రైట్ నౌ నోటీసులు అందడం లేదు, అసలు ప్రాబ్లం ఏంటి సుజాత? ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పుడు బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడంలో కొంత ఆలస్యం చేశారు. ఇప్పుడు అధికారులు నోటీసులు ఇవ్వడం, అంటే ఎవరికైతే ఓట్లు మిస్ అయ్యాయో, ముసాయిదా జాబితాలో లేవో వాళ్ళకి సంబంధించి 45% మంది ఉన్నారు. కొంతమంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓట్లు వాళ్ళకి సంబంధించి నోటీసులు జారీ చేయాలి. ముసాయిదా జాబితా ఆల్రెడీ 17వ తారీఖున విడుదల చేసింది. ఎంతమంది ఓటర్స్ మ్యాపింగ్ అయ్యాయి, ఎంతమంది కాలేదు అని చెప్పేసి. అయితే అందులో మ్యాపింగ్ కానటువంటి వాళ్ళకి 45% నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఎందుకు 2002 లిస్టు ప్రకారము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగింది. అప్పుడు 2002లో ఉన్నటువంటి ఓటరు తమ ఓటర్ ఐడిని అటాచ్ చేస్తూ ఎన్యుమరేషన్ ఫామ్ ని నింపాలి. కానీ అప్పుడు ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు టాలీ అవ్వకపోవడంతో అసలు ఎందుకు వీళ్ళు అప్లై చేసుకోలేదు, ఓట్ అనేది ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు మ్యాపింగ్ లో రానటువంటి వాళ్ళంతా కూడా చెక్ చేస్తున్నారు. అయితే 3 రోజులు గడుస్తున్నా ఇంకా నోటీసులు ఇవ్వలేదు. గతంలోనే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడంలో లేట్ జరిగింది. ఆ తర్వాత కొంత ఎస్ఐఆర్ ని గడువుని పెంచారు. కానీ ఇప్పుడు ఫామ్స్ ని 16 లోపే, అంటే సెప్టెంబర్ 16 లోపే సబ్మిట్ చేయాలి. కాబట్టి కేవలం నెల రోజులే గడువుంది. నెల రోజులు ఆల్రెడీ 4 రోజులు కంప్లీట్ అయిందంటే ఇక టైం ఎక్కడుంది, ఎప్పుడు మాకు ఫామ్స్ ఇస్తారు, ఎప్పుడు మేము మా అభ్యంతరాలు వ్యక్తం చేయాలి అని చెప్పేసి ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బిఎల్ఓలు ఇంటికి రాలేదు, అందుకే ఎన్యుమరేషన్ ఫామ్ కి సంబంధించినటువంటి నింపి ఇవ్వలేకపోయాము అని చెప్తున్నారు. కాబట్టి అధికారులు వీరి నుంచి విచారించి ఖచ్చితంగా ఈ ఫామ్స్ ఇచ్చిన తర్వాత, నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఒక వివరణ ఇస్తారు. కాబట్టి అందులో బిఎల్ఓలు తప్ప, ఓటర్ల తప్ప అనేది కూడా నోటీసులు ఇవ్వకపోతే ఇటు ఎవరైతే ఓటర్స్ జాబితాలో వాళ్ళ పేరు లేదో వాళ్ళే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? వాళ్ళ ఓటు వచ్చేటట్టు చేసుకోవడానికి, లేకపోతే నోటీసులు సర్వ్ చేయాల్సిందేనా ఈసీ? కొత్తగా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. 6 ఫామ్ ఉంటుంది. అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇస్తారంటే అది షిఫ్టెడా, డెత్ ఓట్సా అనేది 3 రకాల ఓట్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ డెత్ వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది. షిఫ్టెడ్, ట్రాన్స్ఫర్ ఉన్నటువంటి వాళ్ళు, షిఫ్టెడ్, ఆబ్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఫామ్స్ కి సంబంధించి నోటీసులు ఖచ్చితంగా అధికారులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జాబితా ఉంది కాబట్టి. నోటీసులు ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యంతరాలు అందులో చెప్తారు. అంటే మేము ఆ రోజు లేమని, లేదు అంటే ఎందుకు 2002ది మ్యాపింగ్ అవ్వలేదు అన్న కారణాలు చెప్తారు కదా. దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు ఓట్ మిస్ అయితే మాత్రం మళ్ళీ అప్లై చేసుకోవడానికి 6 ఫామ్ ఇస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి కొత్తగా ఓటర్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఫామ్ 6ను తీసుకోవాలి. అలానే ఎవరి ఓటర్ పేరైతే డ్రాఫ్ట్ లిస్ట్ లో లేదో వాళ్ళకి సంబంధించి నోటీస్ సర్వ్ చేస్తుంది ఈసీ. సో ఒకవేళ కనుక నోటీస్ రాకపోతే నోటీస్ ఖచ్చితంగా వస్తుంది అంటూ ఈసీ అయితే హామీ ఇస్తోంది. ఇప్పటికే ఎవరి ఓటర్ పేర్లు అయితే డ్రాఫ్ట్ లిస్ట్ లో లేవో వాళ్ళ మీద ఇటు గవర్నమెంట్ అండ్ మిగతా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఫోకస్ చేశాయి. కాబట్టి ఖచ్చితంగా నోటీసులు సర్వ్ అవుతాయి అంటూ కూడా అక్కడ గవర్నమెంట్ ప్రతినిధులు అలానే ఈసీ వర్గీయులు కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేస్తారా లేదా, లేకపోతే బిఎల్ఓస్ అప్పట్లో చేసిన తప్పిదాలు, ఏఎస్ఎస్డి ఓట్స్ గల్లంతవ్వడం, సో ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయా అనేది. ఇక నిజామాబాద్ లో